లైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. పడకండి అదే అమ్మకి తెలియలేదు. బాబు నువ్వు లైన్లో రా బాబా, మధ్యలో దగ్గర రండి ఒకసారి బాబు. మరి ఈరోజు భోగి పండగ సందర్భంగా నా మాతృ సంస్థ అయిన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ప్రతి అమ్మా నాన్నకు అంకితం ఈ ట్రస్టు. ఈ ట్రస్టు 20 సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ జనార్దన స్వామి గుడి దగ్గర భిక్షాటన చేసే వాళ్ళకి చీరలు, దుప్పట్లు, స్వీట్ హార్ట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ రోజైతే వీళ్ళు భిక్షాటన మానేసి స్వతంత్రంగా బతుకగలుగుతారా ఆ రోజు నిజంగా వీళ్ళందరూ కూడా స్వతంత్రం వచ్చినట్టు. మరి ఈ దశగా ప్రభుత్వాలు కూడా వీళ్ళు కూడా ఆలోచించాలి. మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరి వీళ్ళు భిక్షాటన చేసుకున్నారంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే మరి సంపన్నులతో పాటు చిన్న చిరు సహాయం వీళ్ళకి మేము చేసేది పెద్ద ఏం కాదు. మా మిత్రులు అందరూ కూడా ఉన్నారు. చిరు సహాయం చేసే ఉద్దేశంతో మరి వీళ్ళకి ఈరోజు ఈ రకంగా వచ్చి వీళ్ళందరినీ కలుసుకొని వీళ్ళ కనుల్లో కూడా పండగ ఆనందం కనపడాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ తరఫున, అమ్మా నాన్న ట్రస్ట్ తరఫున ఈరోజు వీళ్ళకి ఈ కార్యక్రమం అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి మేము ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అందరూ కూడా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో కూడా. ఏలూరు నగరంలో కూడా సంపన్నులైతే కానీ, మధ్యతరగతిగా కొద్దిగా ఆదాయం సంపాదించుకుంటున్న వాళ్ళు కానీ ఏదైనా సరే ఏదో విశోతంగా ఎవరికొకళ్ళు ఏదో చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ట్రస్టులు స్థాపించి మరి ప్రజలను ఆదుకునే సందర్భం జరుగుతుంది. కాబట్టి అలాగే ట్రస్టుల ద్వారా చేసే వాళ్ళందరికీ కూడా మా అమ్మా నాన్న ట్రస్ట్ తరఫున వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేసే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియపరుస్తూ, భవిష్యత్తులో కూడా మరి మేము అనేక సామాజిక సేవా కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉండి చేస్తామని చెప్పి ఈ భోగి పండుగ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాము.
అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మిత్రులు కూడా అందరూ కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. వారు కూడా రాబోయే రోజుల్లో సమయాన్ని కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి నిరుపేదలకి వీళ్ళకు కూడా ఏదో సహాయం చేసి మన జీవితాన్ని జన్మని సార్థకత చేసుకోవాలని చెప్పి నా ముఖ్యమైన ఉద్దేశం. సంక్రాంతి, పొంగల్ ఈ మొత్తం ఈ సంక్రాంతి సందర్భంగా నా మిత్రులకి అమ్మా నాన్న ట్రస్ట్ చైర్మన్ గారు మారా హనుమంతరావు గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 20 ఏళ్ల క్రితం అమ్మా నాన్న ట్రస్ట్ మన మారా హనుమంతరావు గారు స్థాపించారు. అప్పటి నుండి మేమందరం ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన సహకారం మా సహకారంతో అందరితోనూ ఈ మెడికల్ క్యాంపులు కానీ చలివేంద్రాలు కానీ దుప్పట్లు పంచడము, లేని వాళ్ళకి కొంత ఆహార పదార్థాలు అవన్నీ పంచడము, మొన్న కరోనాలో కూడా చాలామందికి ఆహార పదార్థాలు అవన్నీ అందజేయటం అవన్నీ ట్రస్ట్ తరఫున మారా హనుమంతరావు గారు ఆధ్వర్యంలో మొత్తం అంతా చేశాము. అలాగే ఈ రోజున భోగిని పురస్కరించుకొని అందరం కలిసి మిత్రులము అందరం కలిసి దుప్పట్లు, చీరలు, మహిళలకి చీరలు అవన్నీ పంపిణీ చేసే కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మా మిత్రుల సహకారంతో అందరితోనూ ఇది దిగ్విజయంగా చేశాము. థ్యాంక్ యూ. నగర ప్రజలకు భోగి, సంక్రాంతి మరియు శుభాకాంక్షలు తెలియజేయడం అమ్మా నాన్న ట్రస్ట్ తరపు సభ్యులం. అమ్మా నాన్న ట్రస్ట్ మారా హనుమంతరావు గారికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా మేము స్నేహితులు అందరం కలిపి ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన వెనకుండి ఆయన అడుగులో అడుగేసి ముందు ఈ కార్యక్రమాలని జయప్రదం చేయడం జరిగింది. అమ్మా నాన్న ట్రస్ట్ అనేది అందరికీ ప్రజలు, నగర ప్రజలు, పేదవాళ్ళకి ముందు ఏ ఆపద వచ్చినా ఆయన ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి సమస్యలు తెలుసుకొని ఆయన ఎంత చేయగలుగుతున్నారో అంత మెడికల్కి కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ, హాస్పిటల్ ఖర్చు కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది కానీ ఏ విషయానికైనా మా కళ్ళతో మేము స్వయంగా చూసాం కాబట్టి ఆ మారా హనుమంతరావు గారు ఆయన భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రజలకు, ఆ పేద ప్రజలకు అందరికీ ఆయన విషయం తెలుసుకొని ఆయనకు తోచిన సహాయం చేస్తూ మమ్మల్ని అందరినీ ఒక అన్నదమ్ముల్లా కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మేము సపోర్ట్గా ఒక బ్రదర్ లాగా అందరం సపోర్ట్గా ఉండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం అండి.